ఇది వరల్డ్ ప్రిడిక్షన్, ప్రపంచానికి సంబంధించిన కాలజ్ఞానం. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు, అందులోని ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు. ఏ క్షణాన ఏ దేశంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి. 3 ఏళ్ల పాటు కరోనా వైరస్‌తో బ్రతికి బట్టకడతామో లేదో తెలియని భయంతో అల్లాడిన ప్రజలు కాస్త విరామం తర్వాత మళ్ళీ యుద్ధ భయంతో ప్రజలు బ్రతుకుతున్నారు. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగడంతో మొదలైన దేశాల మధ్య యుద్ధం చిలికి చిలికి ఒక దేశం నుంచి మరో దేశానికి, మరో దేశం నుంచి ఇంకో దేశానికి యుద్ధం కొనసాగుతూనే ఉంది. లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 40 దేశాల మధ్య ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఊహ కందని యుద్ధాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త ఆయుధాలు తెరపైకి వస్తున్నాయి. ఊహించలేనంతగా ఎత్తుకు పై ఎత్తులు ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నాయి. ఆ కారణంగా ఒక దేశం మరో దేశంపై యుద్ధానికి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని కొందరు, లేదు ఇప్పటికే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందని మరికొందరు వాదిస్తున్నారు. అంతుచిక్కని ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని ప్రముఖ జ్యోతిష్యులు ఏం చెప్తున్నారో ఓసారి చూద్దామా? ఈ యుద్ధాలు ప్రపంచ యుద్ధానికి దారి తీయవని, ప్రపంచ యుద్ధం జరిగే అవకాశమే లేదని, కాకుంటే ఇదే పరిస్థితి 2036 వరకు కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 2036 సంవత్సరం లోపు భారతదేశం 3 యుద్ధాలను చేయబోతున్నట్టు వారు చెప్తున్నారు. మరి అగ్రరాజ్యం అమెరికా అయితే ఓ 10 ఏళ్ల పాటు క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని, ప్రపంచంలో తన ప్రాబల్యాన్ని కోల్పోతుందని, తిరిగి మళ్ళీ తన శక్తిని కూడగట్టుకుంటుందని చెప్తున్నారు. ప్రపంచ గమనానికి ఇది ఒక సంధికాలమని తెలుస్తుంది. ఎందుకంటే అంతుపట్టని, అంతు చిక్కని విధంగా ఈ యుద్ధ పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం చూస్తే, హమాస్ తీవ్రవాదులు భూమి లోపల, అంటే భూమిలో 60-70 మీటర్ల కింద నుండి వారి యుద్ధ తంత్రం చేయడం గమనించదగిన విషయం. శత్రువు ఎంత భయంకరమైన వాడో, ఎంత బలవంతుడో కూడా అంచనా వేయకుండా యుద్ధానికి దిగడం ఎంత మూర్ఖత్వం. అలా చేయడం వల్ల లక్షలాదిగా జనాలు, సైనికులు మరణిస్తున్నారు. కొత్త కొత్త ఆయుధాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామాలను విచారించి చూస్తే రాబో కాలంలో దేశాలు వారి ప్రజలను రక్షించడానికి ఎంత సమాయత్తంగా ఉండాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎంత అభివృద్ధి చెంది ఉండాలో కూడా మనకు తెలుస్తుంది. ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా దేశ ప్రజల్ని కోల్పోవలసి ఉంటుంది. దేశాల్ని కోల్పోవలసి ఉంటుంది. దేశ సరిహద్దుల్ని వదులుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ధర్మ మార్గంలో నడిచే భారతదేశం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. భారతదేశం ఒక వేదభూమి. ఇక్కడ వేదాలు జనించాయి. ఈ వేదభూమిని కాపాడాలన్నా, పాలించాలన్నా యోగులై ఉండాలి, లేదా మహర్షులై ఉండాలి, లేదా ఋషులై ఉండాలి. అలాంటి వారే శ్రీ నరేంద్ర మోడీ గారు. మనం భారతదేశ ఇతిహాసాన్ని చూస్తే ఈ దేశాన్ని పాలించిన వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంసార జీవితం లేనివారే, అంటే భార్య కానీ లేదా భర్త కానీ లేనివారే ఎక్కువగా పాలించారు. అలాంటి వారే ఈ కర్మభూమిని పాలించడానికి అర్హులని కూడా పెద్దలు చెప్తారు. మనం గమనిస్తే కూడా తెలుస్తుంది. వాస్తు శాస్త్ర దిట్టల ప్రకారం మన భారతదేశానికి హద్దులు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఉత్తరాన ఎత్తు అనేది, అలాగే దక్షిణాన నీరు ఉండడం కూడా, లేదా పడమర కూడా నీరు ఉండడం వల్ల ఎప్పుడు ఇక్కడ రక్త తర్పణం జరగాలి. కానీ అంతిమ విజయం ఈ భారతదేశాంది అవుతుంది. ఎందుకంటే ఇది కర్మభూమి, వేదభూమి. నిత్యం ఈ భారత భూమిపై దేవతలని సంతుష్టిపరచడానికి యజ్ఞాలు, హోమాలు, యాగాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా మన పాశ్చాత్య కాలజ్ఞాని అయినటువంటి నాస్ట్రాడమస్ కూడా ఈ భూమిపై ఏ ప్రాంతమైతే లేదా ఏ దేశమైతే ఆవుని దైవంగా పూజిస్తారో ఆ దేశం ఈ భూమి అంతరించిపోయే వరకు నిలబడుతుందన్న విషయం కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వివిధ రకమైన మార్పులు, పరిణామాలు కూడా మనకు పాఠాల వంటివే. అంటే ఎలాంటి తప్పులు గతంలో చేశాము, దానికి సంబంధించినటువంటి ఎలాంటి పాఠాలు ఇప్పుడు నేర్చుకోవాలి, ఎలాంటి దిద్దుబాట్లు, సరిదిద్దులు మనం చేసుకోవాలో ఈ కాలం మనకు నేర్పిస్తుంది. ఈ కాలం పాఠాలకు, గుణపాఠాలకు సంబంధించిన కాలం.